రైట్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఇక ఈ నెల 16న ఏపీలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఇక ప్రధాని పర్యటన ఏర్పాట్లపై చర్చించనున్నట్లు తెలుస్తుంది. జీఎస్టీ ప్రచార కార్యక్రమాలు, రాజధాని నిర్మాణం, పలు కంపెనీలకు భూ కేటాయింపులపై కేబినెట్ చర్చించనున్నట్లు తెలుస్తుంది. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అయితే అందిస్తారు. సాగర్ చెప్పండి, ఇక్కడ ఈ ఏపీ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్న అంశాలు ఏంటంటారు? రైట్, ఈ రోజు సీఎం అధ్యక్షున అయితే ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఈ భేటీలో పలు కీలక విషయాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ భేటీ కూడా మధ్యాహ్నం 3 గంటలకైతే జరగనుంది. ప్రధానంగా ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. వాటిలో ముఖ్యంగా ప్రధానంగా ఈ నెల 16వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ, దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లపై కూడా ప్రభుత్వం చర్చించనుంది. ముఖ్యంగా ప్రధాని పర్యటనలో ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా ఈ భేటీలో చర్చకి రానున్నాయి. అలాగే ప్రధాని ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా మొదటగా శ్రీశైలంలోని మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం కర్నూలులో నిర్వహించే ర్యాలీలో కూడా పాల్గొనున్నారు. సో పీఎం ప్రధాని మోదీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రావడానికి కూడా ప్రధాన కారణం ఈ మధ్యనే జీఎస్టీ మీద, స్లాబుల మీద కొంత సవరణ జరిగింది. ఈ జీఎస్టీ చాలా వరకు తగ్గించారు, 2 స్లాబుల కింద తీసుకొచ్చారు. ఈ తగ్గింపుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎన్డీఏ కూటమి మొత్తం దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టింది. దీనిలో భాగంగానే ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. ముఖ్యంగా కూడా ఎన్డీఏ భాగస్వామ్యంగా ఉంది కాబట్టి తెలుగుదేశం, జనసేన, బీజేపీ. సో ఆంధ్రప్రదేశ్ లో ఈ ప్రధానమంత్రి రానున్నారు. ఈ అంశాలు పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మరికొన్ని కీలక అంశాలపై కూడా ముఖ్యమంత్రి అధ్యక్షున భేటీలో ముఖ్యంగా కొన్ని కీలక విషయాలపై చర్చించనున్నారు. వాటిలో రాజకీయ పరిణామాలపై మంత్రులతో చర్చ జరగనుంది. వివిధ శాఖలకు సంబంధించిన 20 ప్రతిపాదనలపై కూడా మంత్రులతో చర్చించనున్నారు సీఎం. వాటిలో ముఖ్యంగా చూసుకుంటే టెక్ హబ్ ల్యాండ్ ఇన్సెంటివ్ పాలసీకి అదనపు నిబంధనలకు ఆమోదం తెలపనున్నారు ఈ కేబినెట్ మీటింగ్ లోనే. అలాగే ముఖ్యంగా హంద్రీనివా ప్రాజెక్ట్ కి సంబంధించి హంద్రీనివా ప్రాజెక్ట్ లో అమిద్యాల లిఫ్ట్ కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉంది. అలాగే బ్యారేజీ, దివిసీమ ప్రాంతాల్లో వరద నష్టం, ఈ మధ్య వచ్చిన వరదలకు సంబంధించి వరద నష్టంపై దానికి సంబంధించి మరమ్మతులకు కానీ లేదంటే మరమ్మతులకు కూడా అనుమతి లభించనుంది. అంటే ఈ ప్రకాశం బ్యారేజ్ లో కొన్ని గేట్లు అయితే మరమ్మతులు చేయాల్సి ఉంది. సో దీనికి కూడా ఆమోదం పొందనుంది. మరొక ముఖ్య అంశం మైలవరం సంబంధించి మైలవరం డ్యామ్ గేట్ల మరమ్మతులకి అలాగే బలోపేతం కూడా ఈ కేబినెట్ మీటింగ్ లోనే ఆమోదం తెలపనున్నారు. అలాగే మరొక ముఖ్య ప్రాజెక్టు తిరుమల తిరుపతికి సంబంధించి త్రాగునీరు సరఫరాకు 126 కోట్లతో ఒక ప్రాజెక్ట్ రెడీ అయింది. ఈ ప్రాజెక్టు కూడా ఈ కేబినెట్ మీటింగ్ లోనే కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. సో మరొక ముఖ్య అంశం అనంతపురం, ఉరవకొండ, వజ్రకరూరుకి కొత్తగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఒకటి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఇలా ముఖ్యమైన వాటితో పాటు పలు కీలక అంశాలపై కూడా చర్చ జరుగుతుంది. అంటే రాజకీయాలకు సంబంధించి లేదంటే అంటే అనేక అంశాలు, కేసులు నడుస్తున్నాయి. వీటికి సంబంధించి కూడా ఈ కేబినెట్ భేటీలో కూడా సీఎం మాట్లాడే అవకాశం ఉంది. అలాగే పలు కీలక అంశాలు, అంటే ఇప్పుడు వైసీపీకి సంబంధించి ఎలా ఎదుర్కోవాలి, లేదంటే కేసులు కొన్ని నడుస్తున్నాయి కాబట్టి లిక్కర్ కేసు కావచ్చు, లేదంటే కొన్ని కీలక కేసులు, ఈ కేసులు కూడా ఎలాంటి కౌంటర్ ఇవ్వాలి, సోషల్ మీడియాలో వైసీపీకి ఎలాంటి కౌంటర్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా సీఎం భేటీలో వాటి మీద కూడా చర్చించే అవకాశం ఉంది. సో మొత్తానికి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకైతే సీఎం అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి జ్వరం ఎక్కువగా ఉన్నందువల్ల ఆయన వస్తారా, ఈ భేటీలో పాల్గొంటారా లేదనేది తెలియాల్సి ఉంది. సో మిగతా వారు మాత్రం అందరూ మంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది. సో ఇది ఒక కీలక భేటీ, కీలక చర్చలు జరిగే అవకాశం ఉన్నందున మంత్రులందరూ కూడా హాజరవుతారు. దీంట్లో ప్రధానమంత్రి ఏపీకి రానున్న అంశమే ప్రధానంగా ఉండబోతుంది. దాంతో పాటుగా మిగతా 20 అంశాలకు సంబంధించి కూడా అనేక ఆమోదాలు లభించనుంది. మిగతా కొన్ని కీలక విషయాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే సాగర్, ఈ సమావేశంలో రైతు, పేద వర్గాల లేదా సామాన్య ప్రజల ప్రయోజనాలకు సంబంధించి ఏదైనా నిర్ణయాలు తీసుకోవడంపై ఏదైనా చర్చ ఉందంటారా? ప్రధానంగా ఖచ్చితంగా నిర్ణయాలు అయితే ఉంటాయి. దీంతో మనం ఇప్పటికీ దీనికి సంబంధించిన అంశాలపై చర్చించాము. దీంట్లో కొన్ని 100 కోట్ల రూపాయల ప్రాజెక్టులు, అంటే రైతులకు సంబంధించి, ప్రత్యేకంగా రైతులకు సంబంధించి పేదలనేటి ఆల్రెడీ సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం అందిస్తుంది. ఇప్పటికే సూపర్ 6 లో భాగంగా. అలాగే ఇప్పుడు ఆటో డ్రైవర్లు కూడా త్వరలోనే డబ్బులు కూడా వేయనున్నారు. ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు పక్కన పెడితే, పేదలకి వాళ్ళకి సంబంధించిన పక్కన పెడితే, రైతులకి ప్రత్యేకించి ఏదైతే ముఖ్యంగా అనంతపురం, ఉరవకొండ, వజ్రకరూరుకి కొత్తగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఓకే అయితే సుమారుగా 30 నుంచి 40 వేల ఎకరాలకు కూడా నీరు లభించే అవకాశం ఉంది. అలాగే త్రాగునీరు, ముఖ్యంగా ఇదంతా కూడా కరువు ప్రాంతాలు కాబట్టి త్రాగునీరు కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే
ఇవన్నీ కూడా పలు అంశాలు రైతులకు సంబంధించి కూడా ముఖ్యమైన అంశాలు చాలా ఈ 20 అంశాలు ఉన్నాయని చెప్పవచ్చు ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ సాగర్ ఫర్ ద అప్డేట్.